వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో లాస్ట్ క్లాస్‌లో మనం ప్రియాంబుల్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు షెడ్యూల్స్ గురించి నేర్చుకుందాం. సో కాన్స్టిట్యూషన్‌లో మనకి ప్రియాంబుల్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఉంటాయని నేర్చుకున్నాం గదా! సో ఈరోజు షెడ్యూల్స్ గురించి చూద్దాం. అసలు షెడ్యూల్ అంటే ఏంటి? సో షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ లైక్ annexure or appendix which containing list, tables or like a provisions. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనే బుక్‌లో ఒక టేబుల్స్ ఒక మొత్తాన్ని లిస్ట్ చేసి ఒక టేబుల్ లాగా, ఒక లిస్ట్ లాగా ఒక ప్లేస్ చేయడాన్ని ఒక అనెక్షర్ ఆర్ ఒక అపెండిక్స్‌లా ప్లేస్ చేయడాన్ని షెడ్యూల్ అంటాం. ఇప్పుడు ప్రియాంబుల్ అనేది ఒక మొత్తం బుక్ మొత్తాన్ని ఒక సమ్మరీగా రాయాలి అంటే ఒక పేజ్‌లో ఒక ఇండెక్స్ పేజ్‌లో రాయడాన్ని ప్రియాంబుల్ అని ఎలాగైతే చెప్పామో, షెడ్యూల్ ఈస్ లైక్ బుక్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ మొత్తాన్ని ఒక లిస్ట్ చేయడాన్ని, టేబుల్ చేయడాన్నే మనం షెడ్యూల్ అంటాం. ఎందుకంటే ఆర్టికల్స్ అనేవి ఈ షెడ్యూల్స్ గనక ప్లేస్ చేయకపోతే ఆర్టికల్స్ యొక్క లెంత్ అనేది పెరిగిపోతూ ఉంటది. సో, దీన్ని తగ్గించడానికి మనం షెడ్యూల్స్ లాగా డివైడ్ చేశారనమాట మన కాన్స్టెంట్ మేకర్స్. సో, ఆర్టికల్స్ ఏంటంటే ప్రిన్సిపల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ థింగ్స్ అని. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మనం షెడ్యూల్స్‌లో నేర్చుకుంటాం. లైక్ నేమ్స్, లిస్ట్ అండ్ ప్రొసీజర్స్. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే షెడ్యూల్ అనేది ఇట్స్ లైక్ అపెండిక్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్‌లో ఉన్న షార్ట్స్, డీటెయిల్స్ అన్నీ మనకి బుక్ వెనక అనెక్షర్స్, అపెండిక్స్‌లో మనకి ఎలాగైతే చూస్తామో సిమిలర్‌గా షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ బుక్‌లో షెడ్యూల్ అన్నా గాని సేమ్ అంతే. ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1లో ఇండియా షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఆర్టికల్ 1 అని చెప్తుంది. ఆర్టికల్ 1లో ద లైన్ ఈస్ లైక్ దిస్. ఇండియా షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి. బట్ వాట్ ఆర్ ద స్టేట్స్ అండ్ వాట్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్ అనేది ఎక్కడుంటది? అది ఫస్ట్ షెడ్యూల్‌లో ఉంటది. సో, ఇట్స్ ఆల్ ప్లేస్డ్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్. సో, స్టేట్స్ నేమ్స్ మొత్తం గాని, యూనియన్ టెరిటరీస్ లిస్ట్ మొత్తం గూడా అవన్నీ ప్రతిసారి ఆర్టికల్స్‌లో మనం వాటిని ప్రతిసారి రీరైట్ చేయలేం గాబట్టి, జస్ట్ రిఫర్ టు ద షెడ్యూల్ నంబర్ 1 ఆ షెడ్యూల్ నంబర్ 1కెళ్తే టేబుల్ లిస్ట్ అయి ఉంటది. సో, దీస్ ఆర్ ద స్టేట్ నేమ్స్. దీస్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్ అని. సో, థాట్స్ వై షెడ్యూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు షెడ్యూల్స్ ఇంపార్టెంట్? కాన్స్టిట్యూషన్‌ని క్లియర్‌గా సింప్లిఫై చేయడానికి, నీట్‌గా ఆర్గనైజ్ జేయడానికి గాని, ఇప్పుడేదైనా ఒక ఆర్టికల్‌లో మనం అమెండ్‌మెంట్స్ చేయాలి. ఇప్పుడు ఆర్టికల్స్ లోపల ఇలానే అన్ని నేమ్స్ రాసుకుంటెళ్తే ఏదైనా ఒక్క దగ్గర రిమూవ్ చేయాలి, ఒక దగ్గర అమెండ్‌మెంట్ చేయాలి అన్నా అన్నిట్లో మార్చాల్సొస్తది. అలా గాకుండా ఇప్పుడు షెడ్యూల్‌లో ఉందనుకోండి, అమెండ్ చేయడానికి గూడా ఈజీగా ఉంటుంది. సో, బికాస్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆర్ సింప్లిఫికేషన్ ఆర్ కేటగరైజ్ చేసే ప్రాసెస్‌లో గూడా కొన్ని షెడ్యూల్స్ నీట్‌గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. లాంగ్వేజెస్ అన్నీ ఎయిత్ షెడ్యూల్‌లో, రాజ్యసభ సీట్స్ అన్నీ ఫోర్త్ షెడ్యూల్‌లో, పంచాయత్‌కి రిలేట్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ 11థ్ షెడ్యూల్ అని. అట్లా నీట్‌గా ఆర్గనైజ్డ్ చేయడానికి గూడా షెడ్యూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, సింప్లీ ఎ షెడ్యూల్ ఈస్ లైక్ annexure in a textbook. ఓకే. సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఒరిజినల్లీ 8 షెడ్యూల్స్ ఉన్నాయి. లేటర్ అమెండ్‌మెంట్స్ చేసిన తర్వాత 4 షెడ్యూల్స్ యాడ్ చేయడం జరిగింది. నౌ దేర్ ఆర్ 12 షెడ్యూల్స్ అండ్ ప్రతి షెడ్యూల్‌లో కూడా ఒక్కొక్క షెడ్యూల్ ఒక్కొక్క దాన్ని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తుంది. సో, ఈ 8 షెడ్యూల్స్ ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ సాలరీస్ అండ్ అలవెన్స్, థర్డ్ షెడ్యూల్ ఈస్ ఓత్ అండ్ అఫర్మేషన్స్, ఫోర్త్ షెడ్యూల్స్ ఇస్ ద సీట్స్ ఇన్ రాజ్యసభ, ఫిఫ్త్ షెడ్యూల్ ఇస్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్. And sixth schedule is tribal areas in the northeast. Seventh schedule is union, state, and concurrent list. Eighth schedule is the official languages. అండ్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 4 షెడ్యూల్స్ యాడ్ చేయడం జరిగింది. థాట్ ఈస్ నైన్త్ షెడ్యూల్‌ని ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా యాడ్ చేయడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ జ్యుడిషియల్ షీల్డ్ గురించి మాట్లాడుతుంది. 10th షెడ్యూల్ ఈస్ యాడెడ్ త్రూ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1985 విచ్ టాక్స్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. అండ్ 11th షెడ్యూల్ వచ్చేసి 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా యాడ్ చేయడం జరిగింది. టాకింగ్ అబౌట్ పంచాయత్ రాజ్. అండ్ 12th షెడ్యూల్ ఇస్ added through 74th Amendment Act 1992. It talks about the municipalities. ఇప్పుడు ఈ షెడ్యూల్స్ ఒక్కొక్కటి డీటెయిల్‌గా చూద్దాం. ఏ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందనేది. సో, ఫస్ట్ షెడ్యూల్ గనుక చూసుకుంటే ఇట్ టాక్స్ అబౌట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, నేమ్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ ఎక్స్టెంట్. సో, స్టేట్స్ యొక్క
నేమ్స్ ఏంటి? యూనియన్ టెరిటరీస్ యొక్క నేమ్స్ ఏంటి? అది ఎంత టెరిటోరియల్ వరకుంది? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఫస్ట్ షెడ్యూల్‌లో చూడొచ్చు. సో, దీని కింద కవర్ అయ్యి ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 1 అండ్ 4. సో, సెకండ్ షెడ్యూలిస్ట్ ఏం మాట్లాడుతుందంటే ప్రావిజన్స్ రిలేటింగ్ టు ది ఎమాల్మెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్ అండ్ సో ఆన్. ఎవరెవరికి సాలరీస్ గానీ, ఎమాల్మెంట్స్ గానీ, ఏమేం ప్రివిలేజెస్ ఇస్తున్నాము. మనం కొన్ని కాన్స్టిట్యూయెంట్‌లో ఉన్న మేజర్ పొజిషన్స్ అవెవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ది గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్, స్పీకర్ అండ్ ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్‌సభ, చైర్మన్ అండ్ ద డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ, ద స్పీకర్ అండ్ ది డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ది స్టేట్స్, the chairman and the deputy chairman of the legislative council in the states, the judges of the Supreme Court, the judges of the High Court, the comptroller and auditor general of India, and also యెస్. ఈ పొజిషన్స్‌కి సంబంధించున్న వాళ్ళకి సంబంధించిన ఎమాల్మెంట్స్ అవ్వచ్చు, అలవెన్సెస్ అవ్వచ్చు, ప్రివిలేజెస్ అవ్వచ్చు. ఇవన్నీ మనం సెకండ్ షెడ్యూల్‌లో చూస్తాం. సో, వీటి కింద కవర్ అయి ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186 అండ్ 221. సో, ఈ ఆర్టికల్స్ వచ్చినప్పుడు గూడా మనం మళ్ళీ నీట్‌గా డిస్కస్ చేస్తాము. ఇప్పుడు జస్ట్ షెడ్యూల్స్ ఏ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అని తెలుసుకుంటే మనకు సరిపోతుంది. సో, నెక్స్ట్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ వచ్చేసి ఓత్ అండ్ అఫర్మేషన్స్ గురించి ఉంటుంది. సో, యూనియన్ మినిస్ట్రీస్ కానీ, క్యాండిడేట్స్ ఫర్ ద ఎలక్షన్ టు ద పార్లమెంట్. పార్లమెంట్‌కి ఎలక్ట్ అయ్యే క్యాండిడేట్స్ కానీ, పార్లమెంట్‌లో ఉన్న మెంబర్స్ గానీ, ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ, ద కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మినిస్టర్స్, ద క్యాండిడేట్స్ ఫర్ ద ఎలక్షన్ టు ద స్టేట్ లెజిస్లేచర్, ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండ్ ద జడ్జెస్ ఆఫ్ ద హై కోర్ట్. వీళ్ళందరికీ సంబంధించి ఓత్ ఎలా జేయాలి? ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఎలా ఎయ్యాలి? ఇవన్నీ గూడా థర్డ్ షెడ్యూల్‌లో ప్లేస్ చేయడం జరిగింది. దాని కింద కవర్ అయ్యున్న ఆర్టికల్స్ వచ్చేసి 75, 84, 99, 124, 146, 173, 188 అండ్ 219. అండ్ ఫోర్త్ షెడ్యూల్ ఏం మాట్లాడుతుందంటే టాకింగ్ అబౌట్ ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ టు ద సీట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్. సో, రాజ్యసభకి స్టేట్స్ నుంచి ఎన్ని సీట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి ఎన్ని సీట్స్ అలొకేట్ జేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఫోర్త్ షెడ్యూల్‌లో లిస్ట్ అయ్యి ఉంటాయి. సో, ఆర్టికల్ 4 అండ్ 80 దీని కింద కవర్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ షెడ్యూల్‌లో ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. కొన్ని ఏరియాస్‌ని మనం షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అక్కడ వాటికి సంబంధించి ఎలా అడ్మినిస్ట్రేషన్ జేయాలి? వాటికున్న ప్రావిజన్స్ ఏంటి? ఇవన్నీ గూడా మనం ఫిఫ్త్ షెడ్యూల్‌లో తెలుసుకుంటాం. సో, ఇవి ఆర్టికల్ 244 కింద కవర్ అవుతుంది. ఓకే. లైక్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లైక్ సమ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనకిప్పుడు ఎలాగ ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్ రన్ అవుతుంది. అలా కాకుండా కొన్ని ఏరియాస్‌ని డైరెక్ట్‌గా షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ జేస్తారు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. అండ్ సిక్స్త్ షెడ్యూల్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఎస్పెషల్ ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ స్టేట్స్‌కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా సిక్స్త్ షెడ్యూల్‌లో మనం చూడొచ్చు. ఆర్టికల్స్ వచ్చేసి 244 అండ్ 275 దీని కింద కవర్ అయ్యి ఉంటుంది. అండ్ సెవెంత్ షెడ్యూల్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ద స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్ మధ్య పవర్స్ యొక్క డివిజన్ అంతా గూడా మనం సెవెంత్ షెడ్యూల్‌లో చూస్తాం. సో, లిస్ట్ 1 అంటే యూనియన్ లిస్ట్. లిస్ట్ 2 ఈస్ స్టేట్ లిస్ట్. అండ్ లిస్ట్ 3 ఈస్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే సెంటర్‌కి ఎక్స్‌క్లూజివ్ పవర్ ఉంటది. లాస్‌ని క్రియేట్ జేయడానికి గాని, ఎగ్జిక్యూట్ జేయడానికి గాని. స్టేట్ లిస్ట్ ఇట్ వాస్ ఎక్స్‌క్లూజివ్‌లీ పవర్డ్ స్టేట్. స్టేట్‌కి ఎక్స్‌క్లూజివ్ పవర్ ఉంటది. కాంకరెంట్ లిస్ట్ అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 ఆ పర్టిక్యులర్ ఇష్యూ మీద లాస్‌ని క్రియేట్ చేయగలిగితే దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటాం. సో, ఒరిజినల్లీ 97 ఉన్నాయి. ఇప్పుడు 98 సబ్జెక్ట్స్ వరకొచ్చినియి. అండ్ స్టేట్ లిస్ట్ గూడా ఒరిజినల్లీ 66 ఉన్నాయి. అండ్ ఇప్పుడు 59 సబ్జెక్ట్స్ వరకు వచ్చినియి. అండ్ కాంకరెంట్ లిస్ట్ వచ్చేసి ఒరిజినల్లీ 47 నౌ 52 సబ్జెక్ట్స్. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ ఆహ్, టైమ్‌ని బట్టి యూ చెక్ థట్ చేంజ్ అయిన సబ్జెక్ట్స్ చూసుకోండి. ఆ సబ్జెక్ట్స్ కింద ఏమేమొస్తాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీస్ ఆర్ ది ఆర్టికల్ 246 దీని కింద కవర్ అవుతుంది.
అండ్ ఎయిత్ షెడ్యూల్ వచ్చేసి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో, కాన్స్టిట్యూషన్ ఏ ఏ లాంగ్వేజెస్‌ని రికగ్నైజ్ చేసింది. ఆ లాంగ్వేజెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎయిత్ షెడ్యూల్‌లో చూస్తాం. ఒరిజినల్లీ 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ 22 లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేయడం జరిగింది. దే ఆర్ సి అస్సమీస్, బెంగాలీ, బోడో, డోగ్రి, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సింధీ వచ్చేసి 21st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1967లో యాడ్ చేయడం జరిగింది. అండ్ కొంకణి, మణిపూరి అండ్ నేపాలీ వచ్చేసి 71st అమెండ్మెంట్ యాక్ట్ 1992 కింద యాడ్ చేశారు. అండ్ బోడో, డోంగ్రీ, మైథిలి అండ్ సంతాలి వర్ యాడెడ్ బై 92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003 కింద యాడ్ చేయడం జరిగింది. అండ్ ఒరియా వాస్ రీనేమ్డ్ యాస్ ఒడియా బై 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 కింద దాని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో, లాంగ్వేజెస్‌కి సంబంధించిన అన్నీ గూడా ఎయిత్ షెడ్యూల్‌లో ఉంటుంది. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ షెడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా షెడ్యూల్స్ మీద అడిగున్నాయి. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ మీద అవ్వచ్చు, యూనియన్ అండ్ స్టేట్ లిస్ట్ మీద అవ్వచ్చు, షెడ్యూల్స్‌కి సంబంధించి చాలా పీవైక్యూస్ ఉన్నాయి. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఆల్సో ఈ షెడ్యూల్స్ అన్నీ గూడా ఉన్న 12 షెడ్యూల్స్ గూడా మీకు గుర్తుండాలి. ఫస్ట్ షెడ్యూల్ అంటే ఏంటి? సెకండ్ షెడ్యూల్ ఏంటి? థర్డ్ షెడ్యూల్ దాని కింద ఏమేమి కవర్ అవుతాయి? ఆర్టికల్స్ ఏంటి? సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా పీవైక్యూస్ ప్రిలిమ్స్‌లో అడిగారు. సో, ఇది ఎయిత్ షెడ్యూల్‌లో అండ్ 344 అండ్ 351 ఆర్టికల్స్ కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, నైన్త్ షెడ్యూల్ ఇక్కడ నుంచి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత యాడ్ చేసిన షెడ్యూల్స్. సో, నైన్త్ షెడ్యూల్ వచ్చేసి 1951 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇనీషియల్లీ ఈ జమీందారీ సిస్టమ్ వీటిని అబాలిష్ చేయడానికి అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ల్యాండ్ రిఫార్మ్స్‌ని తీసుకొచ్చింది. అప్పట్లో ద రైట్ టు ప్రాపర్టీ అనేది కూడా ఫండమెంటల్ రైట్ కింద ఉండేదన్నమాట. సో, ఎప్పుడైతే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు, ఈ జమీందార్స్ అందరూ కలిసి కోర్ట్‌కెళ్లారనమాట. మా ఫండమెంటల్ రైట్స్ అనేవి వయలేట్ అయినియి అని చెప్పి. సో, అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక స్పెషల్ బాక్స్‌ని క్రియేట్ చేసింది కాన్స్టిట్యూషన్‌లో. ఏవైతే లాస్‌ని ఈ నైన్త్ షెడ్యూల్ కింద ప్లేస్ చేస్తారో, అవి ఈవెన్ దో ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినా సరే, కోర్ట్స్ వాటిని టచ్ చేయకూడదు. కోర్ట్స్ కాంట్ టచ్ ఇట్ అనే విధంగా ఒక ఒక నైన్త్ షెడ్యూల్‌ని క్రియేట్ చేసిందనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ ల్యాండ్ రిఫార్మ్స్‌ని ప్రొటెక్ట్ జేయడాని కోసం అప్పుడు నైన్త్ షెడ్యూల్ క్రియేట్ చేసింది. సో, దానికి ఆర్టికల్ 31 బిని యాడ్ చేయడం జరిగింది. థాట్ ఈస్ లాస్ ఇన్ థిస్ బాక్స్ ఆర్ వాలిడ్ ఫరెవర్ అండ్ దే ఆర్ అన్‌టచబుల్ అని జెప్పి. సో, కానీ ఏమైందంటే లేటర్ ఆన్ ఈవెన్ ల్యాండ్ రిఫార్మ్స్‌కి వీటికి ప్లేస్ చేసినప్పటికి లేటర్ ఆన్ ఏమైపోయిందంటే, ఈ ఈ స్పెషల్ ప్రావిజన్‌ని మిస్‌యూజ్ చేయడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రమే కాకుండా కొన్ని కాంట్రోవర్షియల్ యాక్ట్స్, పాలిసీస్, పొలిటికల్ లాస్, కొన్ని రిజర్వేషన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్ళి నైన్త్ షెడ్యూల్‌లో ప్లేస్ చేయడం వల్ల ఆహ్, ఈ కాంట్రోవర్సీ అనేదొచ్చింది. అప్పుడు కోర్ట్ ఏం చేసిందంటే, ఈ కేశవనంద భారతి కేస్ ప్రకారం ఈ బేసిక్ స్ట్రక్చర్‌ని మనం ఎప్పుడు డెస్ట్రాయ్ చేయకూడదు అని జెప్పి ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చింది. అండ్ తర్వాత వమన్ రావ్ కేస్ కింద 1973 వరకు ఓకే. బట్ 1973 తర్వాత ఏవైతే నైన్త్ షెడ్యూల్‌లో ప్లేస్ చేస్తామో అవన్నీ రివ్యూ చేయాలి అని జెప్పి. తర్వాత ఐఆర్ కోహెలో కేస్ 2007లో పోస్ట్ 1973 వరకు పెట్టిన ఈ నైన్త్ షెడ్యూల్‌లో పెట్టిన బాక్సెస్ అన్నీ గూడా ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్‌ని డ్యామేజ్ చేస్తే వాటిని కోర్ట్ రిమూవ్ చేయొచ్చు అని చెప్పి అండ్ పోస్ట్ 1973 తర్వాత నుంచి ఏవైతే మనం ప్లేస్ చేస్తామో అవన్నీ ఖచ్చితంగా బేసిక్ స్ట్రక్చర్‌కి ఎలిజిబుల్ అవ్వాలి అని చెప్పి ఒక జడ్జ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేసింది. అంటే నైన్త్ షెడ్యూల్‌లో 1951లో వచ్చింది ల్యాండ్ రిఫార్మ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఇది మిస్‌యూజ్ అయింది. సో, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ గనక పాస్ అయితే మాత్రమే ఇందులో నైన్త్ షెడ్యూల్‌లో ప్లేస్ అవుతాయన్నమాట. సో, ఇది నైన్త్ షెడ్యూల్ వెనకున్న స్టోరీ. So, the acts and regulations originally 30, 31B, but present 282 of the state legislature dealing with land reforms and abolition of the Jamindari system and of the parliament dealing with other matters. So, this schedule was added by the first amendment 1951 to protect the laws included in it from the judicial scrutiny
on the grounds of violation of fundamental rights. However, in 2007, the Supreme Court ruled that the laws included in this schedule after April 24, 1973 are now open to judicial review. So, this is ninth schedule. Letter 10th schedule వచ్చేసి it is talking about the disqualification. Provisions relating to the disqualification of the members of the parliament and state legislatures on the grounds of defection. డిఫెక్షన్ ఏందంటే ఇది చాలా వరకు కాంట్రోవర్షియల్ ఇష్యూ. న్యూస్‌లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఒక పార్టీ సీట్ మీద ఓట్స్ ఎన్నుకొని గెలిచిన తర్వాత పార్టీ మారడాన్ని డిఫెక్షన్ అంటాం. ఈ యాంటీ డిఫెక్షన్ దీన్ని లా కింద దీన్ని ప్రొటెక్ట్ జేయడానికి తీసుకొచ్చింది 10థ్ షెడ్యూల్ అన్నమాట. సో, అండ్ దిస్ షెడ్యూల్ వాస్ యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 కింద దీన్ని యాంటీ డిఫెక్షన్ లా అనేది యాడ్ చేయడం జరిగింది. సో, దీని కింద ఉన్న ఆర్టికల్స్ వచ్చేసి 102 అండ్ 191. అండ్ 11th షెడ్యూల్ వచ్చేసి it is mainly talking about panchayats. Specifies the powers and authority and the responsibility of panchayats, and in the 29 matters only. So this schedule was added with 73rd Amendment Act 1992 కింద యాడ్ చేశారు. సో ఆల్ రిలేటెడ్ టు పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ వాటి యొక్క పవర్స్, అథారిటీస్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా 11th షెడ్యూల్‌లో ప్లేస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 243 అండ్ 12th షెడ్యూల్ ఇట్ స్పెసిఫైస్ ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్‌కి సంబంధించి సేమ్. ఇట్ హాస్ 18 మ్యాటర్స్ అండ్ దిస్ షెడ్యూల్ వాస్ యాడెడ్ బై 74th Amendment Act 1992 కింద యాడ్ చేయడం జరిగింది. So the article which is covering is 243W. So these are the 12 schedules of the constitution, of the Indian constitution. So all these 12 schedules అన్నీ కూడా మీరు క్లియర్‌గా చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో. అండ్ ఈ షెడ్యూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్. లైక్ 12 షెడ్యూల్స్‌ని ఈజీగా రిమెంబర్ అవ్వడానికి ఒక చిన్న స్టోరీలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ టు రిమెంబర్. ఇట్స్ నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఇన్ ది సిలబస్. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి బికాజ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. చాలా పీవైక్యూస్ వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరీలా చెప్తాను. జస్ట్ టు రిమెంబర్. సో స్టేట్, సాలరీ, ఓత్, సీట్స్, ట్రైబ్, నార్త్ ఈస్ట్, ట్రైబ్ లిస్ట్, లాంగ్వేజెస్, ల్యాండ్ డిఫెక్షన్, పంచాయత్, మున్సిపాలిటీ చూద్దాం. సో ఫస్ట్ మీరే ఒక స్టేట్ ఆఫీసర్ అనుకోండి. మీరు ఒక సాలరీ తీసుకున్నారు. ఈ సాలరీ తీసుకున్న తర్వాత మీరు ఓత్ ఏసారు. లైక్ ప్రతిజ్ఞ టైప్ ఓత్ ఏసారు. తర్వాత మీరు రాజ్యసభలో కూర్చున్నారు. అక్కడ ఒక ట్రైబ్‌ని కలిసారు. అక్కడి నుంచి నార్త్ ఈస్ట్ ట్రైబ్‌కెళ్లారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కెళ్లారు. అక్కడ ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్‌లో కొన్ని లాంగ్వేజెస్ మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్న లాంగ్వేజెస్ తర్వాత కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్‌ని మీరు తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ రిఫార్మ్స్‌ని తీసుకొచ్చాక అక్కడ డిఫెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిని అవాయిడ్ చేశారు. తర్వాత మీరు అక్కడ ఒక పంచాయత్‌ని బిల్డ్ చేశారు. తర్వాత దాన్ని ఒక మున్సిపాలిటీగా కూడా డెవలప్ చేశారు. ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి. ఆఫీసర్ అయ్యాను, సాలరీ వచ్చింది, ఓత్ ఏసాను, రాజ్యసభలో కూర్చున్నాను, ట్రైబ్స్‌ని కలిసాను, తర్వాత నార్త్ ఈస్ట్ ఎళ్ళాను. సో ఇట్లా ఒక స్టోరీలా గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుంటది. సో స్టేట్ ఆఫీసర్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ ఈస్ టాకింగ్ అబౌట్ నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సాలరీ. సో సాలరీ కింద సెకండ్ షెడ్యూల్ ఈస్ టాకింగ్ అబౌట్ సాలరీస్ అండ్ అలవెన్సెస్. Givings and oath. So the third schedule is talking about oath and affirmation. So seats in Rajya Sabha seat. So fourth schedule is talking in seats in Rajya Sabha. Needs a tribe. So fifth schedule is talking about scheduled areas. Sixth schedule is talking about northeast tribal areas. Makes list, and seventh schedule is talking about union, state and concurrent list. Learns languages. So language, 8th schedule. 9th schedule, land reforms shield. 10th schedule, defection. 11th schedule, rural local governments. And finally, develops a municipality, urban local government. So these are the 12 schedules of Indian Constitution. So next topic మనం పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌తో కలుద్దాం. ఐ థింక్ ఇక్కడి వరకు మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. సో ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోండి. సో దట్ బర్డెన్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.